ఒకానొక సమయంలో చిన్న గ్రామం ఉండేది. దాని పేరు రాంపూర్. ఆ ఊరు చాలా పేద ఊరు. ఊర్లో మంచి పొలాలు లేవు, ఎలాంటి వ్యాపారాలు లేవు. వాళ్ళు తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి దూరంగా ఉన్న మరో గ్రామానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ డబ్బు సంపాదించాల్సి ఉంటుంది. భగవంతుడా, నేను ప్రతిరోజు అలసిపోయే జీవితంతో విసిగిపోతున్నాను. రోజు మైళ్ళు దూరం వెళ్ళి పని చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏమో మరొకరి పొలంలో రక్తం చిందించాల్సి వస్తుంది. అంత చేసిన తర్వాత కూడా ఏదైతే దక్కుతుందో దానితో తినడానికి మాత్రమే సరిపోతుంది. చాలా తక్కువ జీతం మాత్రమే లభిస్తుంది. నువ్వు సరిగ్గా చెప్పావు కిషన్. నేను కూడా అలసిపోయాను. కానీ మనం ఏం చేయగలం? జీవితాన్ని అయితే జీవించాలి కదా. ఏ కిషన్, చూడు అక్కడ ఆటో ఉంది. పద, ఇవాళ మనం ఆటోలో ఇంటికి వెళదాం. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? ఆటోలోనా? తెలుసు కదా దేశం పరిస్థితి ఎలా ఉందో. నాకు తెలుసులే, దేశం అంతా కూడా పెట్రోల్ కోసం కష్టపడుతుంది. అందుకని మనం ఒక్కరోజు ఆటోలో వెళ్ళకూడదా? ఏళ్ళు గడిచిపోయాయి మనం ఆటోలో కూర్చొని వెళ్ళి. నువ్వు చెప్పింది అయితే నిజమే, కానీ ఇప్పుడు మనం ఆటోలో కూర్చొని వెళ్ళే అంత స్తోమత అయితే మన దగ్గర లేదు కదా. ఇప్పటికీ పెట్రోల్ ధరల వల్ల దేశం యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ రిక్షా వాళ్ళు కూడా చాలా తక్కువ సంపాదించి తమ బండ్లను నడుపుకుంటున్నారు. మన దగ్గర 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. పోనీలే, వదిలేయి. వాళ్ళు కూడా ఎంతో కొంత సంపాదించుకోవాలి కదా. నువ్వు చెప్పింది కూడా నిజమే. కిషన్ చెప్పినట్టుగానే ఊర్లో పెట్రోల్ కొరత అయితే ఉంది. మిగతా పొలాల పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. వీళ్ళందరూ కూడా పనులు లేక కష్టపడుతూ ఉన్నారు. ముఖ్యంగా రాంపూర్ పరిస్థితి దారుణంగా ఉంది. కానీ అన్ని కష్టాలున్నప్పటికీ కూడా రాంపూర్ ప్రజలు తమ జీవితాన్ని ఆశతో జీవిస్తున్నారు. అరే, మీరొచ్చేశారా? పదండి, ఇక మీరు భోజనం చెయ్యండి, విశ్రాంతి తీసుకోండి. నేను మీ కాళ్లకు మాలిష్ చేస్తాను. కాస్త విశ్రాంతి లభిస్తుంది. మాలిషా? నూనె లేకుండానా? నా చేతిలో ఒక అద్భుతమైన మాయ ఉంది. అంతా అటూ ఇటూగా నడుస్తోంది. ఒకరోజు ఊరి పంచాయతీ సర్పంచ్ హరిదాస్ ఊరి మంచి కోసమని ఒక నిర్ణయం తీసుకుంటాడు. పంచాయతీ సమితికి విచ్చేసినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నిజానికి మిమ్మల్ని ఇక్కడికి పిలవడానికి గల కారణం ఏమిటంటే, నేను మన ఊరి మంచి కోసం ఒక యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నాను. మనందరికీ తెలుసు కదా, గత కొన్ని సంవత్సరాలుగా మన రాంపూర్లో పొలాలు పండడం లేదు, ఏ వ్యాపారం కూడా సవ్యంగా జరగడం లేదు. మళ్ళీ ప్రయత్నించిన తర్వాత కూడా మనకు ఏ దారి దొరకడం లేదు. అందుకని ఇప్పుడు నాకు కేవలం ఒకే ఒక్క దారి కనపడుతుంది. అది ఆ భగవంతుడి వైపు వెళుతుంది. రేపు మనం మన ఊరి మందిరంలో ఒక యజ్ఞం చేద్దాం. హరిదాస్ చెప్పిన మాటకి ఊర్లో వాళ్లందరూ ఏకీభవిస్తారు. నిర్ణయించుకున్నట్టు అందరూ మరుసటి రోజు గుడికి చేరుకుంటారు. అందరితో పాటు కలిసి ఒక భవ్య యజ్ఞం మొదలవుతుంది. యజ్ఞంలో అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటారు. కొంతమంది కుటుంబం కోసం, కొంతమంది ఊరి కోసం, కొంతమంది దేశం కోసం నిస్వార్థ భావంతో పూజ చేస్తూ ఉంటారు. అప్పుడే ఉన్నట్టుండి ఆకాశంలో నల్లని మబ్బులు కమ్ముకుంటాయి. అది చూసి ఊరి వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. వాళ్ళకనిపిస్తుంది, భగవంతుడా, నువ్వు అద్వితీయం, నువ్వు మా మొర ఆలకించావు. ఇక చూడండి, రాంపూర్లో కూడా వర్షం పడుతుంది, పంట పొలాలన్నీ పండుతాయి. ఊరి వాళ్లందరూ నల్ల మబ్బులు చూసి సంతోషిస్తారు. కానీ వర్షం మొదలయ్యేసరికి అందరూ ఆశ్చర్యపోతారు. అరే, ఏంటిది? ఇవి నీళ్లు కాదు, ఆయిల్. అరేరే, ఇదెక్కడి అనర్థం? భగవంతుడి కోపం కాదు కదా ఇది. ఊరి వాళ్లందరూ ఊర్లో జరుగుతున్న విచిత్రమైన వర్షాన్ని చూసి ఆశ్చర్యపోతారు, భయపడతారు. అప్పుడే, చూడండి, మీరందరూ దయచేసి శాంతించండి. మీరందరూ భయపడి ఆశ్చర్యపోతున్నారని నాకు తెలుసు. కానీ ఒకవేళ కనుక మీరు నా మాట వింటే ఇందులో భయపడాల్సింది ఏమీ లేదు. మోహన్ బాబు, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? అవును సర్పంచ్ గారు, నేను నిజం చెబుతున్నాను. ఇందులో భయపడాల్సిన విషయం ఏమీ లేదు. మోహన్ మాటలు విని అందరూ ఆశ్చర్యపోతారు. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. అప్పుడే మోహన్ అంటాడు, చూడండి, నేను ఒప్పుకుంటాను, వర్షం ఎప్పుడూ నీళ్లతోనే కురుస్తుంది. కానీ మన రాంపూర్లో ఈ మాయావర్షం పడుతుంది. భయపడ్డానికి బదులుగా మనం దీనిని అవకాశంగా తీసుకోవాలి. అవకాశంగానా? అదెలా? ఈ ఆయిల్ని అమ్మేసి. ఏంటి? అమ్ముకునా? ఈ ఆయిల్ని అమ్ముకొని మన రాంపూర్ గ్రామంలో స్వయంగా వ్యాపారాన్ని మొదలుపెట్టవచ్చు. దీంతో మన ఊర్లో సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి. మోహన్ మాటలు విని అందరూ కూడా ఆశ్చర్యపోతారు, అలాగే సంతోషిస్తారు కూడా.
అందరూ మోహన్తో ఏకీభవిస్తారు. భలే మోహన్, నువ్వు నిజంగానే చాలా మంచి మాట చెప్పావు. ఇప్పుడు రాంపూర్ ఇంతకు ముందులాగా ఉండదు. ఇక మీదట అంతా మారిపోతుంది. ఇక అందరం సంతోషంగా ఉండొచ్చు. ఇప్పుడు మన రాంపూర్ గ్రామంలో స్వయంగా వ్యాపారం మొదలు పెడదాము, ఆయిల్ వ్యాపారం. కానీ దానికంటే ముందు మనం ఈ ఆయిల్ ని సరిగ్గా జమ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని అమ్మడానికి సరైన పద్ధతిని ఆలోచించాలి. దానికి నేను నీకు సాయం చేయగలను. నువ్వు చాలా సరిగ్గా చెప్పావు సునీత. భలే పిల్లలు, మీరు నిజంగా రాంపూర్ తలరాతను మార్చే మాటలు చెప్పేశారు. నేను మాటిస్తున్నాను, ఈ ఆలోచనలో మొత్తం రాంపూర్ మీకు తోడుగా ఉంటుంది. మొత్తానికి ఎప్పుడూ ఆలోచించనిది జరగబోతోంది. రాంపూర్కి మంచి రోజులు తిరిగి వచ్చాయి. ఊరి వాళ్లందరూ కలిసి మోహన్ ఇంకా సునీత చెప్పిన ఆలోచన ప్రకారం ఆయిల్ అంతటినీ ఊర్లోని బావిలో జమ చేస్తారు. అంతేకాకుండా నేల మీద ఏదైతే ఆయిల్ పడుతుందో దానిని పైపు ద్వారా చెరువులోకి చేరుస్తారు. భలే, మొత్తానికి మనం అనుకున్నట్టుగానే అంతా జరిగింది. సునీత, నీ ఆలోచన చాలా అద్భుతం చేసింది. మన దగ్గర ఇప్పుడు 1 సంవత్సరం వరకు కావాల్సిన ఆయిల్ ఉంది. ఇప్పుడు చూడు మన వ్యాపారం ఎలా నడుస్తుందో. ఆయిల్ ని బావిలో చెరువులో జమ చేసిన తరువాత మోహన్ తన మిత్రుడు రోహన్తో కలిసి ఆ ఆయిల్ ని ఫ్యాక్టరీలో శుద్ధీకరించే ప్రక్రియను మొదలు పెడతాడు. అంతేకాకుండా సునీత దాని ప్యాకేజింగ్ మీద దృష్టి పెడుతుంది. ఆ తర్వాతేముంది, రాంపూర్లో ఆయిల్ వ్యాపారం మొదలయ్యింది. ఇక రాంపూర్ చర్చలు మొత్తం దేశమంతా వినిపిస్తుంది. దర్శకులారా, మీరిప్పుడు చూశారు కదా, వెనకాలేదైతే పెద్ద ఫ్యాక్టరీ కనిపిస్తోందో అదే ఆ ఫ్యాక్టరీ. అక్కడ నుంచి ఇవాళ దేశం అంతటికీ ఆయిల్ పంపిణీ అవుతోంది. ఇదే రాంపూర్. ఒకప్పుడు పేదరికంతో తల్లడిల్లింది. అప్పుడే అక్కడ ఆయిల్ వర్షం కురిసింది. ఇవాళ అదే మాయా ఆయిల్ వర్షం కారణంగా ఈ రాంపూర్ మాత్రమే కాదు, మొత్తం దేశమంతటి తలరాత పూర్తిగా మారిపోయింది. భగవంతుడా, మీకు కోటి కోటి ధన్యవాదాలు. నువ్వు మా ప్రార్థన వినటమే కాదు, దానిని నెరవేర్చావు కూడా. మా రాంపూర్ ఇన్నేళ్లుగా పేదరికంతో సతమతమైపోయింది. దాని పేరిప్పుడు మొత్తం ప్రపంచమంతా కూడా విస్తరించింది. నిజంగా మేము ధన్యులం ప్రభు, ధన్యులం. భలే, మొత్తానికి రాంపూర్లో ప్రతి వ్యక్తి బాధ, కష్టం తొలగిపోయింది. ఊర్లో వాళ్లందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. తన విజయానికి గర్వపడుతూ ఉన్నారు. ఇప్పుడు రాంపూర్లో పిల్లలందరూ మంచి స్కూల్స్ కి వెళ్తున్నారు. యవ్వనస్తులందరికీ కూడా ఉద్యోగాలున్నాయి. ఇక రాంపూర్తో పాటు మొత్తం దేశమంతా సమృద్ధి చెందింది. పాఠం: నిజమైన కష్టం, ధైర్యం ఇంకా నిజమైన ఆలోచనతో ఎటువంటి కష్టాన్నైనా అవకాశంగా మార్చుకోవచ్చు. సమస్య ఎంత పెద్దదైనా సరే అందరూ ఒకటిగా కలిసి పనిచేస్తే, నిస్వార్థంగా ప్రయత్నిస్తే విజయం ఇంకా సమృద్ధి తప్పక లభిస్తుంది.